హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. ఈరోజు బెండకాయ కూర ఎట్లా వేయాలో చూద్దాం రండి. స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేసినాక ఆవాలు, జీలకర్ర, పసుపు వేసుకోవాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కళ్యామాకు వేసుకోవాలి. కళ్యామాకు కొంచెం చిటపట అనాలా. ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి కొన్ని. ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి అక్కడిక్కడ. 2 ఉల్లిగడ్డలు కోసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అక్కడిక్కడ కలుపుకోండి. 1 చెంచాన్నర ఉప్పు వేసుకోండి. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది 50 మంది కానీ దగ్గరలో ఉన్నాము, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్పు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ అటు ఇటు కలుపుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. మీరు వేసుకున్నాక అటు ఇటు కొంచెం కలుపుకోవాలా. బాగా కలుపుకొని గోలించుకోవాలి. మాడిపోతుంది, మాడిపోనీయకుండ్రి. బాగా గోలించుకొని ఇంట్లోనే ఇప్పుడు కొన్ని కట్ చేసి పెట్టుకున్నాయి బెండకాయలు వేసుకోండి. బెండకాయలు వేసుకున్నాక కొంచెం దాన్ని మగ్గించుకోండి. మగ్గకపోతే మళ్ళీ పచ్చి పచ్చిగా వస్తాయి, అందుకే మగ్గించుకోండి. మంచి టేస్ట్ రావాలంటే మగ్గించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూస్తే కూర మంచిగా అయ్యింది. ఇప్పుడు ఇందులోకే కొంచెం అంతా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న వాళ్ళే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం అంతా కస్తూరి మేతి ఉంటుంది దోస్తులు. ఆ కస్తూరి వీడియో కూడా నేను చేసిన దోస్తులు. కొంచెం నా యూట్యూబ్ ఛానల్లో పోయి చూడుంటే దొరుకుతుంది. కొంచెం తాలింపులో కూడా వేసుకోరు దోస్తులు. ఉల్లిగడ్డ కూడా వేసుకోరు దోస్తులు. అది కూడా ఇక్కడ మిస్ అయింది. చూడండి దోస్తులు, బెండకాయ వేపుడు రెడీ.